హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గాజర్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ గాజర్ హల్వా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ముందుగా ఒక హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకొని దాని స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కట్ చేసి పెట్టుకోవాలండి. పీల్ తీసేసి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ దీన్ని మరిగించుకోవాలండి. పాలు మరిగేంతలో మనం క్యారెట్ని తురుముకుందాం. ఇలా పెద్ద సైజ్ హోల్స్ ఉంటాయి కదండి, ఈ గ్రేటర్లోనే మనం క్యారెట్స్ని తురుముకోవాలి. క్యారెట్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, మన పాలు కూడా బాగా మరుగుతుందండి. ఫుల్గా మీగడ ఉన్న పాలు తీసుకుంటే క్యారెట్ హల్వా అనేది బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందమైన కడాయిని పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్స్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ క్యారెట్స్ మొత్తం ఒకసారి బాగా కలుపుకుందామండి. పచ్చి వాసన పోయేదాకా ఈ క్యారెట్స్ని మనం కుక్ చేసుకుందాం. ఈ క్యారెట్స్ని ఇలా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలండి. ఇది కలర్ చేంజ్ అయ్యి కుక్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ క్యారెట్స్ని మనం ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మన క్యారెట్ కుక్ అయ్యేంతలో మనము ఇందులో వేసే బాదం కాజు పేస్ట్ను తయారు చేసుకుందామండి. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 10 బాదం పప్పులు ఇంకా కొన్ని కాజు వేసి ఫైన్గా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ అవ్వాలి. చూడండి, మన క్యారెట్ మొత్తం బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేద్దామండి. ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని ఇందులో యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని మళ్ళీ యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూను యాలకుల పొడి వేయాలండి. 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందామండి. చూడండి, మనకి పాలు కూడా బాగా కుక్ అయ్యి హాఫ్ అయిపోయాయండి. ఇలా చిక్కగా అవ్వాలండి పాలు. ఇప్పుడు ఇందులో మనం 2 కప్స్ షుగర్ని యాడ్ చేద్దామండి. ఈ క్యారెట్ హల్వాని మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కింద అడుగు భాగంలో అంటుకుంటుంది. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలండి. దీంట్లో ఈ షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాలను కూడా ఇందులో వేసేద్దామండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దామండి. చూడండి, ఈ పాలు మొత్తం ఈ క్యారెట్ తురుము అబ్జర్వ్ చేసుకోవాలండి.
ఇప్పుడు మీరు ఒకసారి ఇందులో షుగర్ని టేస్ట్ చేసుకోండి. మీకు తక్కువ అనిపిస్తే మీరు ఇంకా కొంచెం షుగర్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. మన క్యారెట్ హల్వా రెడీ అవ్వడానికి ఇంకా 10 మినిట్స్ పడుతుందండి. ఈ పాలు మొత్తం చిక్కగా అయిపోవాలి దీంట్లో. ఇలా మన క్యారెట్ హల్వా దగ్గర అవుతున్నప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందామండి. ఇలా పచ్చివన్నా యాడ్ చేయొచ్చు, లేకుంటే మీరు దీన్ని నెయ్యిలో వేయించుకొని అవన్నా యాడ్ చేయొచ్చండి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ హల్వా రెడీ అయిందండి. లాస్ట్ ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేద్దామండి. క్యారెట్ హల్వాకి నెయ్యి 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి పడుతుందండి ఇది రెడీ అవ్వడానికి. మనం ఈ నెయ్యిని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఒక 2 మినిట్స్ ఈ నెయ్యిలో ఫ్రై చేసుకుందామండి క్యారెట్ హల్వాని. ఆఫ్టర్ 2 మినిట్స్ చూడండి మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. ఈ గాజర్ హల్వాని వేడిగా తింటే భలే టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పగా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.